హాయ్! హలో అండి అందరికీ. ఇక్కడ చూస్తున్నారు గదా! కుండీలో అయితే మీకు ఆకులైతే కనిపిస్తున్నాయి. సో, ఇవైతే ఉల్లాకండి. సో, మనము ఆనియన్స్ అయితే ప్రతి మంత్ స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం కదా! సో, ఆ స్టాక్‌లో కొన్ని ఆనియన్స్ అయితే ఖరాబయిపోతూ ఉంటాయి. కుళ్ళిపోయినవి కూడా ఉంటాయన్నమాట. సో, అవైతే పడేయొద్దు అస్సలు. సో, పడేయకుండా వేర్లు ఉన్న సైడ్ అయితే మట్టిలో కొంచెం ఒత్తి పెట్టాలండి. ఇలా పెట్టినట్లయితే మంచిగా ఉల్లాకైతే వస్తుంది మనకి. వీటిని మనం పైన కట్ చేసుకొని కర్రీస్‌లో వేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్‌కి చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అనేది చాలా అవుతదనమాట. వీటి ఆకులు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. స్మెల్ గూడా చాలా ఘాటుగా వస్తుందనమాట. అండ్ దోస వేసినప్పుడు కూడా ఆనియన్ కట్ చేసుకుంటాము హాఫ్ పీస్. మిగతా హాఫ్ పీస్‌ని వేర్లున్న సైడ్ కూడా ఇలా కట్ చేసి పెట్టాలి. సో, మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది. నేను దోస వేశాక కట్ చేసి పెట్టిన ఆనియన్ పీసెస్ అయితే అక్కడుంటాయి. సో, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.